గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లలో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించగా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించారు. రాత్రి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఏంటి అప్డేట్స్ దీనిపై? థ్యాంక్ యూ యమునా. హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న అర్ధరాత్రి ఈగల్ టీం పోలీసులు ఏదైతే పబ్ లోని తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా కొండాపూర్ లోని క్వాక్ ఎరీనా పబ్ లోని ఈగల్ టీం తనిఖీలు అయితే నిర్వహించారు. నిన్న రాత్రి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈ ఈవెంట్ అయితే నిర్వాహకులు అయితే నిర్వహించారు. అయితే ఈగల్ టీం కొన్న సమాచారం మేరకు ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆ పబ్ లోని తనిఖీలు అయితే నిర్వహించారు. అలాగే అక్కడ ఉన్న కస్టమర్స్ అంటే పబ్ లోకి వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఏదైతే ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు కూడా చేయడం జరిగింది. ఇందులో సుమారు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ అయితే రావడంతో వాళ్ళందరినీ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అంతే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే గచ్చిబౌలి పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట ఈ ఈవెంట్ పబ్ నిర్వాహకులు అయితే నిర్వహించడం, అలాగే ఆ పబ్ లోని ఏదైతే 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కూడా ముఖ్యంగా వాళ్ళు డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్న దానిపై గచ్చిబౌలి పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఈగల్ టీం అధికారులకు ఉన్న పక్కా సమాచారంతో ఏదైతే పబ్బులపై దాడులు అయితే నిర్వహించారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలోనే ఈగల్ టీం అధికారులు ఇటు గచ్చిబౌలి కొండపూడి ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఆ పబ్బులపై ఏదైతే దాడులు అయితే నిర్వహించారు. అదే తరహాలో ఈ రోజు క్వాక్ ఎరీనా పబ్ పై కూడా ఇదే తరహాలో దాడులు అయితే నిర్వహించారు. అయితే 8 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, బయట డ్రగ్స్ సేవించి పబ్ లోకి వచ్చారా, లేదంటే పబ్ లోనే ఈవెంట్ సమయంలోనే డ్రగ్స్ ఎవరైనా సప్లై చేశారనే దానిపై విచారణ కొనసాగుతుంది. అలాగే పబ్ నిర్వాహకులపై కూడా ఇప్పటికే కేసు నమోదైంది. అయితే 8 మంది డ్రగ్స్ పాజిటివ్ రావడంతో కూడా వాళ్ళపై కేసు నమోదు చేసి ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ప్రస్తుతం వాళ్ళపై ఎంక్వైరీ కొనసాగుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ కి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ కుమార్.